నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద కొండకోటలలో ఒకటైన చరిత్ర వీరత్వానికి నిలుపుదల అయిన కొండవీడు కోట గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా పొడవుగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడి ప్రతి రాయి, ప్రతి ఆలయం, ప్రతి గేటు ఒక కథ చెబుతుంది. కొండవీడు కోట గుంటూరు నగరానికి నైరుతి దిశలో సుమారు 27 కిలోమీటర్ల దూరంలో పాలనాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొండవీడు గ్రామంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో కొండ శ్రేణుల మీద నిర్మించబడిన అభేద్యమైన కోటగా చరిత్రలో నిలిచింది. కొండవీడు గ్రామాన్ని 1115లో తెలుగు చోళ వంశానికి చెందిన బుద్ధవర్మ సేనాధిపతి గోపన్న కోటతో కూడిన పట్టణంగా స్థాపించినట్లు చరిత్రకారులు చెబుతారు. తర్వాత ఈ కోట కాకతీయ గణపతి దేవుడి పాలనలో వచ్చింది. 1323లో వరంగల్ కాకతీయ ప్రతాపరుద్రుడిని ఢిల్లీ తుగ్లక్ సుల్తానులు ఓడించి ఆంధ్రప్రదేశ్ మొత్తం ముస్లిం పాలనలోకి వచ్చింది. వారి అత్యాచారాలు, అణచివేతలకు వ్యతిరేకంగా హిందూ నాయకులు ముసునూరి నాయకుల నాయకత్వంలో సంఘటిత ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో ప్రోలయ వేమారెడ్డి కీలక పాత్ర పోషించాడు. ప్రోలయ వేమారెడ్డి తన రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చి ఈ కోటను తన సామ్రాజ్యానికి శక్తివంతమైన కేంద్రంగా మార్చాడు. రెడ్డి రాజులు దాదాపు 100 సంవత్సరాల పాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో పాలించారు. వేమారెడ్డి తన రాజ్యాన్ని బలపరచడానికి అనేక కోటలను నిర్మించాడు. వాటిలో కొండవీడు ప్రప్రముఖమైనది. రెడ్డి రాజుల పాలనలో తెలుగు సాహిత్యం, కావ్యం, శిల్పకళ అభివృద్ధి చెందాయి. శ్రీనాథుడు, భాస్కరరాయ, ఎర్రాప్రగడ వంటి మహాకవులు వారి ఆదరణ పొందారు. వేమారెడ్డి తరువాత అనవేమరెడ్డి, అనవోతరెడ్డి, కుమారగిరి రెడ్డి, పెద్ద కోమటి వేమరెడ్డి, రాచవేమరెడ్డి పరిపాలించారు. చివరి రెడ్డిరాజు 1428లో పతనం తరువాత కోట వివిధ శక్తుల చేతుల్లోకి వెళ్ళింది. 1558లో బహ్మనీ సుల్తానులు, శ్రీకృష్ణదేవరాయలు, ఖుత్బ్ షాహీలు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యం, ఫ్రెంచ్, తర్వాత ఆసఫ్ జాహీలు, చివరగా 1766 మరియు 1788లో బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. 1513లో విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు గజపతి రాజుల మీద దండయాత్ర చేస్తూ కొండవీడుపై ముట్టడి వేశారు. యువరాజు వీరభద్రుడు తీవ్ర ప్రతిఘటన చూపించాడు. రాత్రిపూట తిమ్మరసు కోటలోకి రహస్య ప్రవేశాన్ని కనుగొని దాడి చేయడంతో చివరికి కోట పతనమైంది. కొండవీడు కోట 3 పొరల రక్షణ వ్యవస్థతో నిర్మించబడింది. బయటి కోట, మధ్య కోట, లోపలి కోట. దిగువ నుంచి పైకి ఎక్కుతున్నప్పుడు 12 గేట్లు దాటాలి. ప్రతి గేటు వద్ద కాపలా నిలబడేవారు. కోటలో 60కి పైగా భద్రతా గోపురాలు, గేట్లు ఉన్నాయి. కోటలో రాజరాజేశ్వరి దేవాలయం తనుకి కాలం నాటిది, గోపీనాథస్వామి ఆలయం, కతకమ్మ గుడి, మల్లికార్జున స్వామి దేవాలయం, కట్టువేమన గుహలు, రాజభవనాలు, సైనిక శిబిరాలు, నీటి కొలనులు, వెడుళ్ల చెరువు, ముత్యలమ్మ చెరువు, పుత్తలమ్మ చెరువు ఉన్నాయి. దర్శనీయ ప్రదేశాలు: 1. రాజరాజేశ్వరి దేవాలయం. తనుకి కాలపు శిల్పకళతో నిర్మించబడినది. దుర్గాదేవి విగ్రహం ప్రసిద్ధమైనది. 2. గోపీనాథస్వామి ఆలయం. కొండపైన ఉన్న విష్ణు ఆలయం, పురాతన శాసనాలు ఉన్నాయి. 3. కొండవీడు గ్రామ మ్యూజియం. 13వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు కోట చరిత్రను, ముఖ్యంగా రెడ్డి వంశం పాత్రను ప్రదర్శించే గ్యాలరీ ఇటీవల ఏర్పాటు చేశారు. 4. కట్టువేమన గుహలు. కవి కట్టువేమన ఇక్కడ తపస్సు చేసినట్లు నమ్మకం. 5. కోట గోడలు మరియు చవటీలు. పురాతన నిర్మాణ శైలి, రక్షణ వ్యూహాలను చూడవచ్చు. సమీప విమానాశ్రయం విజయవాడ. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గుంటూరు, విజయవాడ నుంచి కొండవీడు గ్రామం వరకు అందుబాటులో ఉన్నాయి. కార్ టాక్సీ ద్వారా
విజయవాడ నుంచి 64.5 కిలోమీటర్లు 1 గంట 12 నిమిషాలు. ధర 650 నుంచి 950 రూపాయలు డ్రైవింగ్, లేదా రూపాయి 1200 నుంచి 1500 వరకు టాక్సీ. గుంటూరు నుంచి 27 కిలోమీటర్లు 40 నిమిషాలు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 50 కోట్ల వ్యయంతో కోటకు ఘాట్ రోడ్డు నిర్మించింది. కాబట్టి ఇప్పుడు కార్లతో కూడా కొండపైకి వెళ్ళవచ్చు. సందర్శన సమయాలు మరియు ఎంట్రీ సమయం: ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు. ఎంట్రీ ఫీజు ఉచితం. ప్రస్తుతం ఎంట్రీ ఫీజు లేదు. సందర్శన వ్యవధి 3 నుంచి 4 గంటలు. కోట పూర్తిగా చూసేందుకు సలహాలు: తేలికైన సౌకర్యవంతమైన బట్టలు, నడక బూట్లు ధరించండి. నీటి సీసాలు, టోపీ, సన్స్క్రీన్ తీసుకెళ్ళండి. ఉదయం 7 నుంచి 8 గంటలకు బయలుదేరితే వేడిని తప్పించుకోవచ్చు. వర్షాకాలంలో జారే ప్రమాదం కాబట్టి జాగ్రత్తగా నడవండి. కెమెరా తీసుకెళ్ళండి. అద్భుతమైన దృశ్యాలు, సూర్యాస్తమయాలు. ఆహారం, స్నాక్స్ స్వయంగా తీసుకెళ్లడం మంచిది. కొండవీడు కోట కేవలం రాళ్ల నిర్మాణం కాదు. ఇది ఆంధ్ర వీరత్వానికి, స్వాతంత్ర సంగ్రామానికి, రెడ్డి రాజుల సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. ఈ కోటలో ప్రతి గేటు, ప్రతి దేవాలయం, ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. మీరు చరిత్ర ప్రియులైతే, సాహసయాత్రికులైతే, ఫోటోగ్రాఫర్లైతే కొండవీడు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీ అనుభవాలు, సలహాలు తెలియజేయండి.